ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనములు. బైబిల్ గ్రంథం నుంచి యోబు 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాము. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మరి యొక్క మాటల ద్వారాగా దేవుడు అందరిని బలపరచాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ఇక్కడ యోబు స్నేహితుడు మాట్లాడుతున్నాడండి. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందెదువు. ఇక్కడ యోబు స్నేహితుడు యోబు యొక్క భక్తిని విమర్శిస్తూ ఉన్నాడు. ఈ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు ఇక్కడ నాకు అదే అర్థమైందండి. యోబు స్నేహితుడు వచ్చి, అంటే యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. యోబు యొక్క పరిస్థితిని బట్టి యోబును పలకరించడానికి వచ్చారనమాట. యోబుకు తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. ఎంతో ధనవంతుడు, ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఎంతో ధనవంతుడు, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, నీతిపరుడు. మొదటి అధ్యాయంలో రాయబడి ఉంటుంది యోబు గ్రంథంలో. అటువంటి నీతిపరుడు, యథార్థవంతుడైనా సరే యోబుకి కష్టాలు వచ్చాయన్నమాట అండి. కష్టాలు వచ్చినప్పుడు ఇక్కడ స్నేహితులు వచ్చి యోబుని విమర్శిస్తున్నారు. యోబు యొక్క స్నేహితుల్లో ఒకడు బెల్దదు అనేవాడు ఒకడు అంటున్నాడు అనమాట, ఏంటి యోబు, ఏంటయ్యా యోబు, నువ్వు నిజంగా భక్తి ఉందా నీలో? నిజంగా భక్తిపరుడు అయితే కష్టాలు ఎందుకు వస్తాయి? నువ్వు నిజంగా దేవుని మాట శ్రద్ధగా విని జాగ్రత్తగా ఉండి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీ స్థితి మొదటి కొద్దిగా ఉన్నా అది మహాభివృద్ధి పొందుతుంది. కానీ ఇప్పుడు నీ స్థితి చూస్తే నువ్వు మహాభివృద్ధిలోంచి కిందకు పడిపోయావయ్యా. అసలు నీలో భక్తే లేదు, భక్తివరుల్లో యాక్టింగ్ చేసి ఉంటావు అని ఇక్కడ బిల్దదు ఆ మాటలతో యోబును హింసిస్తున్నాడు అనమాట. యోబు యొక్క భక్తిని విమర్శిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వారిగా మాత్రం మనం ఉండకూడదు. యోబు స్నేహితుడి వల్లే మాత్రం మనం ఉండకూడదు. ఎవరైనా దేవుణ్ణి నమ్ముతూ భక్తిగా యథార్థంగా ఉంటూ వాళ్ళ స్థితిగతులు ఎప్పుడైనా మారిపోయినప్పుడు, వాళ్ళ పరిస్థితులు బాగాలేనప్పుడు వెళ్ళి అసంతృప్తి కలిగించే మాటలు మాట్లాడకూడదనమాట. ఒక మనిషిని కృంగదీసే మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదండి. ఒకళ్ళ యొక్క హృదయాన్ని గాయపరిచే మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడు చేసిన మనుషులం అండి. దేవుడు చేసిన మనుషులు, ఆయనకి మనిషి అంటే ఎంతో ప్రేమ ఉంది. నరులంటే దేవునికి ఎంతో ప్రేమ ఉందన్నమాట అండి. కాబట్టి ఎవరు నలిగిపోతున్నా, ఎవరు కృంగిపోతున్నా, పడిపోతుంటే, పతనమైపోతుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఒక కన్న తండ్రిగా ఆయన ఎంతో ప్రేమ చూపిస్తాడండి, ప్రేమ కలిగి ఉంటాడు. కాబట్టి ఎవరిని కూడా కృంగదీసే మాటలు మాట్లాడకూడదు. మన మాటలు జీవం కలిగిన మాటల వల్లే ఉండాలి. అవసరమైతే ఎవరైనా కష్టాల్లో, ఆపదల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళకు ధైర్యం చెప్పే మాటలు, దేవుని మాటలే మనం చెప్పాలన్నమాట. కృంగదీసేసే మాటలు చెప్పినప్పుడు నోటి మాటల్లో కూడా దోషములు ఉంటాయండి. ఈరోజు మేము ఏ చెడ్డ పనులు చేయడం లేదు, మేము ఎంతో గొప్పవారము, కొంతమంది ఆడవాళ్ళు అయితే మేము ఎంతో పతివ్రతలము, కొంతమంది అయితే మేము ఎంతో నీతిమంతులు, మేము గొప్పవారం, మేము కాబట్టి ఇంత భక్తి చేస్తున్నాం అని అనుకుంటారండి. కానీ అనుకుంటూ కూడా ఎదుటివారి గురించి చెప్పుకుంటూ దూషిస్తూ వాళ్ళని ఏవేవో మాటలు అనుకుంటూ ఉంటారు. తెలిసి తెలవని మాటలు చెప్పుకుంటూ అలాగా ఎదుటి వాళ్ళ గురించి చెప్పుకొని
అన్యాయంగా అది నిజమో కాదో తెలుసుకోకుండా ఒకళ్ళ గురించి అన్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదనమాట అండి. ఒకళ్ళని విమర్శించేటి అంతటి వాళ్ళం కాదు, విమర్శించేవాడు దేవుడే. మనుషులుగా మనకు విమర్శించే హక్కు లేదు. యేసయ్య ఏం చెప్పారు? నీ శత్రువును ప్రేమించు, నిన్ను హింసించే వారి వరకు ప్రార్థన చేయి. ప్రేమ కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. ఒకవేళ ఎవరి వల్లైనా మనకి ఇబ్బంది కలుగుతుంటే వాళ్ళలో మార్పు చెందాలి. అంటే చూస్తే మనుషులందరూ మంచోళ్ళే, మనుషులందరూ కూడా మనుషులు ఏ పాపం లేకుండా పసిపిల్లల వల్లే పుడతారు. వాళ్ళు ఎదిగిన పరిస్థితులను బట్టి వాళ్ళు ఎదుగుతూ ఉంటుంటే వాళ్ళు ఎటువంటి వాతావరణంలో ఎదిగారో ఆ వాతావరణాన్ని బట్టి ఆ బుద్ధులు ఆ చేష్టలు వాళ్ళకు వస్తాయి అన్నమాట. మంచి వాతావరణంలో పెరిగి మంచి క్రమశిక్షణలో పెరిగితే వాళ్ళు క్రమశిక్షణగా ఉంటారు. లేదా వాళ్ళు చెడు మధ్యలో పెరిగి ఉంటే వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోతూ ఉంటారు. అంటే దుష్టుడు లోకం అయిపోయింది. ఈ లోకమంతటిని ఈ భూమి మీద దుష్టుడు సంచారం చేస్తున్నాడు అనమాట. మనిషిని పతనం చేసేయాలి, వాడి యొక్క రాజ్యంలోనికి పండ్లు కొరుక్కుంటూ అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి ఆ నరకంలోనికి ప్రతి మనిషిని వాడు ఎలాగో నరకంలో పాతాళంలోనూ ఉన్నాడు. అలా ఆ పాతాళంలోనికి ప్రతి మనిషిని తీసుకెళ్ళిపోవడానికి అపవాది కుట్రలు పన్నుతూ మనిషిని పాపంలో పడేయాలని చూస్తూ ఉంటాడనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అది గ్రహించుకొని మనిషిని బాధ పెట్టే స్వభావం ఉండకూడదు. ఒకవేళ శత్రువులు ఎవరైనా ఉన్నా, మనల్ని హింసించేవారన్నా, వాళ్ళు ఏంటంటే అపవాదికి చోటు ఇవ్వడం ద్వారాగా అపవాది ఎవరిలో ఏ బలహీనతలు ఉన్నాయో చూసి ఆ బలహీనతను బట్టి వాళ్ళని వాడుకోవడానికి, వాడి మార్గంలోకి నడిపించేయడానికి చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకుంటూ వాక్యాన్ని ధ్యానించుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. మనం దేవుని బిడ్డలం కదా, సమాధానం కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, నోటి మాటల్లో దోషాలు లేకుండా చూసుకోవాలని దేవుని నమ్ముకున్న బిడ్డలకైతే తెలుస్తుంది. కానీ మరి వాక్యం తెలవలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, ఈ లోకానుసారంగా నడుచుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి తెలవక వాళ్ళకి ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు అటువంటి వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. వాళ్ళ వాక్యం తెలుసుకోవాలని, యేసయ్య మార్గంలో వాళ్ళు నడుచుకోవాలని వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడే తీర్పు తీరుస్తాడు, దేవుడే వాళ్ళకి మార్పు వచ్చేలా చేస్తారనమాట. అంతేగాని మన ఇష్టం వచ్చినట్లుగా మన నోటి మాటలతో మనం మాట్లాడుకుంటూ ఒకళ్ళ గురించి విమర్శించుకుంటూ ఒకళ్ళ గురించి చెప్పుకుంటూ ఉన్నప్పుడు యొక్క మనుషుల యొక్క స్వభావం ఎలా అయిపోతుందంటే, ఆ మాటలను బట్టి ఎందుకు ఈ జీవితము, నా బ్రతుకు ఇలా అయిపోయింది, అందరూ నా గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు అన్న ఒక ఆలోచనతో వాళ్ళ యొక్క స్థితిని ఇంకా వాళ్ళు కృంగతీసేసుకుంటూ నలిగిపోతూ బాధపడుతూ ఆత్మ నలిగిపోతూ ఉంటుందన్నమాట అండి. కొంతమంది అయితే అవమానాలు నిందలు తట్టుకోలేక సూసైడ్లు చేసేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. కాబట్టి నోటు మాటలు అనేవి జాగ్రత్తగా ఉండాలి, జీవం కలిగిన మాటల వల్లే ఉండాలి. ఒకరి జీవితాన్ని వెలిగించే మాటలే ఉండాలి, కానీ ఒకళ్ళ జీవితాన్ని పతనం చేసేసే మాటల వల్లే మన మాటలు ఉండకూడదండి. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి మాటల వల్లే దోషాలు కలుగుతాయి. కాబట్టి మన నోటి గుండా మాట్లాడుతున్నప్పుడు మంచి మాటలు మాట్లాడుతూ ఒక జాలి కలిగి, యేసుప్రభుల వారు చూడండి, తనను కొట్టేస్తున్నప్పుడు, ఎంతో హింసిస్తున్నప్పుడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి అని ప్రార్థన చేశారండి. క్షమించమని ప్రార్థన చేశారు. వాళ్ళకి వాక్యం తెలవదు, దేవుని మార్గం తెలవదు, యేసయ్య ఎవరో తెలవదు, తెలిసిన అజ్ఞానం అనే పొరలు కమ్మేసి వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ మనోనేత్రాలు తెరవబడలేదు. దేవుని జ్ఞానం వాళ్ళు చూడకుండా, పైనున్న వాటిని వెతికేవారిగా ఉండకుండా ఈ భూ సంబంధమైన వాటి మీద అధికారం కలిగి ఉన్నారు. కాబట్టి ఆ అధికారాన్ని బట్టి వాళ్ళ గర్వంతో, వాళ్ళు ఉన్నటువంటి గర్వము, వాళ్ళకున్న అధికారాన్ని బట్టి యేసయ్యని హింసిస్తూ ఉన్నారనమాట. ఆ అధికారం ఎన్నో వాళ్ళ ఉండదు కదండి. ప్రతి మనిషి జీవితంలోనూ మరణం అనేది తప్పదు. కాబట్టి మరణం తర్వాత దేవుడిచ్చే నిత్యజీవం ఉందని వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అందుకనే యేసయ్య, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి అని యేసయ్యను కొడుతున్న వారిని బట్టి ఆయన తండ్రిని వేడుకున్నారండి. అదే స్వభావం కలిగి ఈరోజు దేవుని బిడ్డలుగా, యేసయ్యను నమ్ముకున్న బిడ్డలుగా మనం కూడా అలాగే ఉండాలి.
ఈరోజు మిమ్మల్ని ఎవరైనా తిట్టేవాళ్ళు ఉన్నా, మిమ్మల్ని ఎవరైనా హింసించే వాళ్ళు ఉన్నా వారి కొరకు ప్రార్థన చేయండి. జాలి కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ బిడ్డ ఇలాగా నశించిపోతుంది, ఈ బిడ్డ యొక్క ఆత్మ నశించిపోతుంది, ఈ బిడ్డకు దేవుని రక్షణ లేదే అన్న ఒక జాలి, దయ, ప్రేమ కలిగి మనం వాళ్ళ గురించి ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. ఇక్కడ కూడా యోబుని విమర్శిస్తూ ఉన్నాడు యోబు స్నేహితుడు. కాబట్టి యోబు స్నేహితుడు వలె ఉండకూడదు, యోబు గారు వలె ఉండాలన్నమాట. యోబు గారు మరి లాస్ట్లో చూసినట్లయితే తన 3 స్నేహితుల గురించి ప్రార్థన చేస్తారు. దేవుని యొక్క శాపం వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళని క్షమించమని యోబు గారు ప్రార్థన చేస్తారనమాట. కాబట్టి యోబు గారు అంత గొప్పవాడు కాబట్టి, అంత మంచివారు కాబట్టి యోబు గారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించారండి. కాబట్టి ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనం కూడా అలాగే ఉండాలి. మరి ఎవరైనా మనల్ని హింసిస్తున్నా, ఎవరైనా మనల్ని ఏదన్నా అంటున్నా మనం వాళ్ళ మీద జాలి పడాలి. కోపంతో మనం కూడా పగపట్టే వారంగా ఉండకూడదు అనమాట. కాబట్టి అలా జాలి కలిగి, ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఎదుటివారు కూడా మార్చబడతారు. ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళు కూడా మారడానికి దేవుడు కృప చూపించి నడిపిస్తారనమాట అండి. కాబట్టి ఇక్కడ యోబు స్నేహితుడు అలాగా యోబుని దెప్పు పొడుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏమయ్యా యోబు, నువ్వు నీతిమంతుడు అయితే కష్టాలు ఎందుకు వస్తాయ్యా అని యోబుని విమర్శిస్తున్నాడు. దేవుడే యోబు గురించి ఎంతో యథార్థవంతుడని, ఎంతో నీతిమంతుడని బైబిల్ గ్రంథంలో రాయించారండి. కాబట్టి దేవుడే అంత గొప్పగా రాయిస్తే మనుషులు ఏపాటి వాళ్ళు? ఒక మనిషి వచ్చి యోబుని విమర్శిస్తున్నాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దృష్టిలో మనం మంచి పేరు సంపాదించుకోవాలి. మనుషుల దృష్టిలో సంపాదించుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు చూస్తున్నాడన్న భయము, భక్తితో మనం ఉండాలన్నమాట. ఇక్కడ యోబు అలా ఉన్నాడు కాబట్టి దేవుని దీవెనలు పొందుకున్నాడు. మరి యోబు స్నేహితుడు అంటున్నాడు, నువ్వు నీ స్థితి కొద్దిగా ఉండిన ఎడల, నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ స్థితి కొద్దిగా ఉంటే నువ్వు తుదకు మహాభివృద్ధిని పొందుతావు అంటున్నాడు. కాబట్టి చూడండి, శత్రువులు అలాగే మన జీవితంలో కూడా అలాగే అంటూ ఉంటారు, దెప్పు పొడుస్తూ ఉంటారు. కానీ శత్రువులు నోటకుండా వచ్చిన మాటలనే దేవుడు నిజం చేసి అభివృద్ధి పొందిస్తాడనమాట అండి. నేను అనుకుంటున్నాను, నువ్వు నీ స్థితి కొద్దిగా ఉండిన ఎడల తుదకు మహాభివృద్ధి పొందుదు అని యోబు స్నేహితుడు అన్నాడు. ఆ మాటనే దేవుడు నిజం చేసి యోబుకి 2 ఆశీర్వాదం, మునుపటి కంటే ఇంకా 2 ఆశీర్వాదాన్ని యోబుకి దేవుడు ఇచ్చారండి. యోబు కొంతకాలమే కష్టాలు పడ్డాడు. ఆ కొంతకాలం కష్టాలు అయిపోయిన తర్వాత దేవుడు ఎంతో గొప్ప జీవితాన్ని, ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని, 2 ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకి ఇచ్చారండి. కాబట్టి యోబు యొక్క జీవితాన్ని చదువుతున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కష్టాలు అనేవి కొంతకాలమే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ కష్టకాలంలోనే ఓర్పు, సహనము కలిగి ఉండాలి. యోబు అలాగే ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. యోబు ఎక్కడా దేవుణ్ణి దూషించలేదు. ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నా, భార్య కూడా నిందించిన, స్నేహితులు వచ్చి మరి ఎంతో అపహాస్యంగా మాట్లాడుతున్న యోబు ఎక్కడ కృంగిపోకుండా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిన అన్నారు. మరి ఇంకా తనను తాను దూషించుకున్నాడు. నేను తల్లి గర్భంలో ఉండగానే పాపం చేసి ఉంటానేమో, నాలోనే పాపం ఉంది అని, ఇంకా నా జీవితం ఇంకా నశించిపోయిందని తనను తాను దూషించుకున్నాడు. కానీ దేవుణ్ణి మాత్రం యోబు దూషించలేదన్నమాట అండి. మరి అటువారిగా మనం ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఆ యొక్క దుఃఖంలో, ఆవేశంలో, అంటే అపవాది పలికించడానికి చూస్తాడనమాట. యోబు కూడా యోబుని అలా కష్టాలు పడుతుంటే దేవుణ్ణి దూషిస్తాడు అనేసి అనుకున్నాడు. కానీ ఎక్కడ కూడా దేవుణ్ణి యోబు దూషించలేదండి. ఈరోజు కూడా నేను చెప్తున్నాను, మన జీవితంలో కూడా కష్టాలు లేని మనిషి అంటూ ఉండరు. కష్టాలు అనేవి వస్తాయి, కానీ వచ్చినప్పుడు దేవుణ్ణి ఎంత మాత్రమూ దూషించకండి. ఈ సాతాను శోధన నుంచి విడిపించమని దేవునికి ప్రార్థన చేసుకోవాలండి. కాబట్టి యోబుకు వచ్చినన్ని కష్టాలు ఈ రోజుల్లో మనకు వస్తాయా అంటే రావు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు
మన నిమిత్తమై ఆయన హింసలు పొందారండి. ఆయన శరీరధారిగా వచ్చి ఆయన హింస పొందారు. చూడండి, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి యేసయ్య దారిద్రతను అనుభవించారు. కాబట్టి మన దరిద్రాన్ని, మన యొక్క అనారోగ్యాన్ని అన్నీ ఆయన అనుభవించేశారు. కాబట్టి ఈ రోజున మీకు ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా యేసయ్య నామంలో అవి తొలగిపోవాలని ప్రార్థన చేసుకోండి. వెంటనే చూడండి, యేసుప్రభులు వారు అంటారు, మీ విశ్వాసమే మీ నమ్మిక చొప్పున మీకు జరుగుతుంది అని యేసయ్య అంటారండి. కాబట్టి మీరు యేసయ్య మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేసుకోండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎంతటి అద్భుత కార్యాలైనా చూడగలరని దేవుని వాక్యం సెలవిస్తుందండి. యేసయ్య చెప్పారు. కాబట్టి మీకున్న విశ్వాసము, ఆవగింజ అంటే చిన్నగా ఉంటుందని అనుకోకండి. ఆవగింజ యొక్క పరిపూర్ణత గురించి యేసుప్రభులు వారు మాట్లాడుతున్నారండి. ఆవగింజ ఎలాగైతే పరిపూర్ణమైన స్వభావం కలిగి ఉంటుందో, ఆవగింజ మనం వంటల్లో ఎందులో వాడినా దాని యొక్క రూపం మట్టుకు మారదు. అలాగే మనం కూడా యేసయ్య యందు విశ్వాసం ఉంచి ఉన్నప్పుడు, యేసయ్య మార్గంలో మనం నడుచుకుంటున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నా యేసయ్య బిడ్డలుగానే ఉండాలి. మన యొక్క స్వభావాన్ని మనం మార్చుకోకూడదు, మనం మారిపోకూడదు. పాపుల మధ్యలో మనం జీవిస్తున్నా కానీ ఆ పాపాన్ని మనకి అంటుకోనివ్వకూడదండి. వాళ్ళు చేస్తున్నారు కదా, మేము కూడా చేయొచ్చులే అని అనుకోకూడదు అనమాట యేసయ్య. కాబట్టి యేసయ్య బిడ్డలం కాబట్టి మనం యేసయ్య బిడ్డలుగా మనం పరిశుద్ధత కలిగి నడుచుకోవాలి. ఒకవేళ పాపం చేస్తున్న వాళ్ళు తెలుసో తెలవకో వాళ్ళకి తెలియక చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నిమిత్తమే ప్రార్థన చేస్తూ వాళ్ళు మార్పు చెందాలనేసి, లేకపోతే దేవుని మాటలు వాళ్ళకి చెప్తూ వాళ్ళు మారాలని మనం కోరుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుడే ఎవరికి ఏం చేయాలో, ఎవరిని ఎలా నడిపించాలో దేవుడే చేస్తాడు. అంతేగాని మనం ఎవరిని కూడా విమర్శించకూడదు, ఎవరిని ఏమి అనకూడదు. నీలో ఈ తప్పు ఉందని వేలెత్తి చూపించకూడదు, నీలో ఈ దోషం ఉందని వేలెత్తి చూపించకూడదు. ఒక వేలుతో చూపిస్తే 4 వేళ్ళు మన వైపుకు చూపిస్తాయి. కాబట్టి ఎవరిని హింసించకూడదు. మనమే భక్తి పరులము, మనమే నీతి పరులమని అనుకోకూడదండి. అందరిలోనూ పాపం ఉంది, అందరూ పాపం చేసిన వారే, నీతిమంతుడు ఒక్కడే, ఆయనే యేసయ్య. కాబట్టి యేసయ్య నామంలో మనం ప్రతిదీ ప్రార్థన చేసుకుంటూ, ఏ ఒక్కరి ద్వారాగైనా మీకు ఇబ్బంది కలుగుతున్నా, మీకు ఏదైనా కొద్దుగా ఉన్న దేవుణ్ణి అడగండి. యేసయ్య నామంలో ప్రార్థించండి. మీ ఎదురుగా ఎవరైనా పాపంలో పడిపోతూ వాళ్ళు నశించిపోతుంటూ ఉంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. నశించిపోతున్న వారి గురించి ప్రార్థన చేయండి. ఆ పాప ఊబిలోంచి పైకి తీసుకురా ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకున్నటువంటి ఆ హృదయాన్ని బట్టి, మీ మంచి మనసును బట్టి దేవుడు మీకు మేలులు చేస్తారండి. కాబట్టి ఆ విధానంలో మనం నడుచుకుంటే దేవుని మేలులు పొందుకుంటాం అన్నమాట. అంతేగాని ఎవరిని విమర్శించకండి. యోబు స్నేహితుడి వలె యోబుని విమర్శించినట్లుగా విమర్శించకండి. ఎవరిని కూడా విమర్శించకుండా ప్రార్థన మాత్రం చేయండి. వాళ్ళ బాధల నిమిత్తమై, కష్టాల నిమిత్తమై, వాళ్ళకు వచ్చిన శ్రమల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు దేవుడే చూసుకుంటాడు. దేవుడే ఎలా తీర్పు తీర్చాలో దేవుడే తీర్పు తీస్తాడు. తీర్పు తీర్చేవాడు నేనే అంటున్నాడు. పగ తీర్చుకున్నట్టు నా పని అంటున్నాడు. ఆయన అన్నీ నేను చూసుకుంటాను అంటున్నాడు. మీరు మాత్రం ప్రేమ కలిగి ఉండండి, అంతే చాలు. మీరు ప్రేమ కలిగి ఉండండి, మీ శత్రువును ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అదే మనకు అప్పచెప్పిన బాధ్యత దేవుడు. అంతేగాని మనము పగ తీర్చేసుకోవాలి, మనము మన సొంత ప్రయత్నాలు చేసేసి, మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలతో మనం ఏదో చేసేయాలి, ఎలాగైనా సాధించాలను, ఇలాంటి ఆలోచనలతో ఉండకుండా దేవుని చిత్తానికి మనం లోబడి, ఆయన చిత్తం ఏమిటో మీ చిత్త ప్రకారం నడిపించండి ప్రభువా, మీ చిత్తానికి అప్పగించుకుంటున్నానంటూ దేవుడు ఏం చేస్తాడో చూస్తూ ఆ పరిస్థితులను బట్టి మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుడే సహాయం చేసి నడిపిస్తాడు. మరి యోబు ఎన్నో కష్టాలు పడినప్పటికీ యోబుకి తుదకు మహాభివృద్ధినిచ్చి 2 ఆశీర్వాదం ఇచ్చిన రీతిగా ఈరోజు మరి మాటలు వింటున్న బిడ్డలారా, మీకు కూడా దేవుడు అలాగే ఈరోజు సమస్యలు ఉన్నాయనో, ఇబ్బందులు ఉన్నాయేనో, ఇరుకులు ఉన్నాయేనో కృంగిపోకండి. మీకు కూడా దేవుడు తుదకు మహాభివృద్ధినిచ్చి 2 ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని మార్గంలో నడుచుకోండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్న రీతిగా ప్రేమ కలిగి ఉండండి. శత్రువుల మీద కూడా ప్రేమ కలిగి ఉండండి.
ప్రేమ కలిగిన స్వభావంతో నడుచుకోండి. ఒకళ్ళని కృంగదీసే మాటలు మట్టికి యోబు స్నేహితుడి వల్ల మాత్రం మాట్లాడకండి. దేవుని బిడ్డలుగా మన మాటలు ఎలా ఉండాలి? జీవం కలిగిన మాటల వల్లే ఉండాలన్నమాట. కాబట్టి నోటి మాటల్లో దోషాలు లేకుండా చూడండి. మితముగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎంత మితముగా మాట్లాడితే అంత మంచిది. అనేకమైన మాటల్లో విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి విస్తారమైన మాటలు మాట్లాడకూడదు. మనం కొద్ది మాటలు మాట్లాడినా అవి దేవుని మహింపరిచే విధంగా ఉండాలి. అది దేవుని మాట అయి ఉండాలి. ఆయన వాక్యమే ప్రతి ఒక్కరిని బ్రతికించేది. దేవుని వాక్యమే బ్రతికించేది. దేవుని వాక్యమే నడిపించేది. అందుకని దావీదు భక్తుడు నీ వాక్యమే నన్ను బ్రతికించేది అంటున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నారు. కాబట్టి ఆయన వాక్యము, ఆయన మాట ప్రతి ఒక్కరిని నడిపిస్తుంది, జీవితాలని నిలబెడుతుంది, జీవితాలను వెలిగింపజేస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి దేవుని మార్గంలో నడుచుకుంటూ జీవం కలిగిన మాటలు మాట్లాడే వాళ్ళు ఉండండి. అబద్ధాలు కూడా మాట్లాడకూడదు. అబద్ధం అనేది అపవాదు నుంచి వచ్చేదనమాట. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలని యేసయ్య చెప్పారనమాట. వీటికి మించినది దుష్టు నుంచి పుట్టినది అంటున్నారు యేసయ్య. కాబట్టి అబద్ధాలు ఆడుతున్నాం కదా, తెలివితేటలుగా అబద్ధాలు ఆడేసి మేము ఎదుటి వాళ్ళని మోసం చేస్తూ మేము బ్రతికేస్తున్నాం కదా అని అనుకుంటారు. కానీ అబద్ధాలు ఆడేవాళ్ళు అందరూ దుష్టుని సంబంధులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అబద్ధాలు అనేవి ఆడకూడదండి. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అందుకనే మనం చాలామంది చిన్న విషయాలు చిన్న అబద్ధాలే కదా అనుకుంటారు. ఆ చిన్న అబద్ధాలు ఆడకుండా మనం యథార్థంగా ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటూ కూడా ప్రతిదీ కూడా యథార్థమైన మాటే మాట్లాడడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటే అలా పెద్ద అబద్ధాలు ఆడే అంత స్థితి దేవుడు రానివ్వడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మన నోరు తెరిస్తే అబద్ధం ఆడేవాళ్ళుగా మట్టుకు ఉండకూడదు అనమాట. ఎందుకు చెప్తుందంటే ఆడవాళ్ళలో చాలామంది ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు మాట్లాడేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదైనా కొత్త చీర కట్టుకున్నప్పుడు ఆడవాళ్ళని అడిగినప్పుడు ఈ చీర ఎంత కొన్నావు అని పక్కన ఇంకో స్త్రీ అడుగుతున్నప్పుడు కొంతమంది ఏమో నాకు తెలియదు అంటారు. కొంతమంది ఏమో తక్కువ రేటుకు కొనుక్కుని చాలా ఎక్కువ కాస్ట్ చెప్తూ ఉంటారు. అలాగా ఎందుకు అలా చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు ఆడవలసిన పని లేదనమాట. అలా చిన్న విషయాల్లో అబద్ధాలు ఆడకుండా ఉంటే పెద్ద అబద్ధాలు అబద్ధాలు ఆడకుండా మనలోకి దేవుడు జ్ఞానం వచ్చేసి మనల్ని దేవుడు చక్కగా నడిపిస్తాడు. అందుకనే రోజు కూడా దేవుణ్ణి అడగాలి, నాయన నా నోటి మాటల దోషాలు లేకుండా చూడండి ప్రభువా, నా క్రియల్లో నా పనుల్లో ప్రతి విషయంలోనూ కూడా నీ నా మహిమార్థంగా నేను నడుచుకోవాలి ప్రభువా, నీ నా మహిమార్థంగా నన్ను నడిపించండి ప్రభువా, నీకు మహిమ తెచ్చే బిడ్డగా ఉంచండి ప్రభువా అని దేవుని సహాయం కోరుకుని ప్రతిరోజు అలా దేవుని సహాయం కోరుకుని మనం నడుచుకుంటూ ఉంటే దేవుడు మనకు సహాయంగా ఉండి దుష్టుడు మనకు అంటనవ్వకుండా, అంటే దుష్టుడు చొరబడిపోయినప్పుడు అటువంటి మాటలు అబద్ధాలు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అలా రానివ్వకుండా దుష్టుడు మనకు అంటనవ్వకుండా దేవుడు మన చుట్టూరు కంచి వేసి ఆయన కాపుదలు దయచేసి మనల్ని యథార్థవంతులుగా నీతిమంతులుగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క వర్తమానాన్ని విన్న బిడ్డలందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, సర్వ సృష్టికర్త అయిన యెహోవా దేవా, యేసయ్య నామంలో మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన తండ్రి, నాయన ఈ యొక్క సమయంలో నాయన మరి నాయన మీ వాక్యాన్ని మరి చెప్పడానికి సహాయం దయచేశారు నాయన. విన్న ప్రతి ఒక్క బిడ్డని బలపరచండి నాయన ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయండి నాయన తండ్రి. నాయన మరి యోబు స్నేహితుడు వలె ఒకళ్ళని కృంగదీసే వారిగా ఉండకుండా నీ బిడ్డలుగా మేము తండ్రి ఎదుటి వారిని బలపరిచేవారముగా తండ్రి జీవం కలిగిన మాటలు మాట్లాడేవారముగా మమ్మల్ని అందరినీ చెప్పిన నన్ను మరి వింటున్న బిడ్డల్ని అందరినీ కూడా నడిపించమని వేడుకొంచున్నాను నాయన. ఈ రోజు నుంచి మా నోటి మాటల్లో దోషాలు లేకుండా చూడండి ప్రభువా తండ్రి. నాయన యోబు వలె యథార్థత కలిగి జీవించే కృపతో మమ్మల్ని నడిపించండి ప్రభువా. శత్రువుల నిమిత్తమై ప్రార్థించే వారముగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. శత్రువులు అనేవారే లేకుండా అందరినీ మిత్రులుగా ఉంచండి ప్రభువా. నీ కృపతో నడిపించమని వేడుకొంచున్నాను
దేవా మీకు స్తోత్రములు. అందరినీ దీవించి ఆస్వాదించమని నీ మెండైన మేలులతో నింపమని వేడుకొనుచు యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.